ఇక తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని చలిగాలుల ప్రభావం పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలోనే అత్యంత చలి ప్రాంతంగా ఆసిఫాబాద్ నిలిచింది. ఇక ఆసిఫాబాద్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8.7 డిగ్రీల టెంపరేచర్తో ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆదిలాబాద్లో 10.2 డిగ్రీలు, ఇక నిర్మల్లో 11.7 డిగ్రీలు, కామారెడ్డిలో 12, ఇక సంగారెడ్డిలో 12, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో 13 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హెచ్సియులో 13.4 డిగ్రీల సెల్సియస్, ఇక రాజేంద్రనగర్లో 14.7, గచ్చిబౌలిలో 5, మారేడుపల్లిలో 15.2, గాజుల రామారంలో 15.7, నేరేడ్మెట్లో 15.9, ఇక బేగంపేట 16.2 చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం విపరీతంగా ఉంది. గత 3 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో 10 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మోంథా తుఫాన్తో పాటు వాతావరణంలో చోటు చేసుకున్న విభిన్న పరిస్థితుల నేపథ్యంలో చలికాలంలో వర్షాలు పడినప్పటికీ చలి తీవ్రత అంతగా కనిపించలేదు. అయితే గత 4 రోజులుగా రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 9 అయినా బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి. మనం చూస్తున్నాము గత 2-3 రోజుల నుంచి చలి తీవ్రత బాగా పెరుగుతుంది. ఇంకా ఇలా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటారు అరవింద్? ఇక ఏదైతే చూస్తుంటే ఎముకలు కొరికే చలి కూడా ప్రారంభంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే గతంలో అక్టోబర్ ప్రారంభంలోనే మనకు హైదరాబాద్ లో గానీ, అటు తెలంగాణ రాష్ట్రం వైపు గానీ, అటు తుఫాను ప్రభావం మరి అటు అధికంగా వర్షాలు పడడం వల్ల ఎక్కువ చలి పెట్టలేకపోయింది. కానీ ఇప్పుడు ఏదైతే సింగిల్ డిజిట్ కూడా ఇప్పుడే చలి తీవ్రత పడిపోతుందన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు ప్రధానంగా చూసుకుంటే సింగిల్ డిజిట్ నమోదవుతుంది. చలి విపరీతమైన చలి ఉంటుంది. ఉదయం సమయంలో కూడా అంటే 4 గంటల నుండి కూడా విపరీతమైన చలి కూడా ఇంకా ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఇప్పటికే తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు ఉత్తర తెలంగాణ ఈ జిల్లాలో కూడా విపరీతమైన చలి కూడా ఉంటుంది. అటు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డిలో కూడా విపరీతమైన చలి కూడా ఉంటుంది. చూసుకుంటే ఆదిలాబాద్ లో 8.7 ఉంది, మరి ఆసిఫాబాద్ చూసుకుంటే 8.4 ఉంది. ఈ డిగ్రీ సెల్సియస్ లో కూడా చలి ఇప్పటికే విపరీతంగా ఉందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. రానున్న అంటే అటు నవంబర్ గానీ, ఇటు డిసెంబర్ గానీ రానున్న 3 నెలలు కూడా విపరీతమైన చలి ఉండే అవకాశాలు కూడా విపరీతంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. సమయంలో నుండి మొదలు పెడితే 9-10 గంటల వరకు కూడా బయటికి రావాలంటే కూడా ప్రజలు కూడా ఇప్పటికే భయపడే అవకాశాలు ఉన్నాయి. పెడుతుంది. ఇప్పటికే కొన్ని కాలనీల్లో చలిమంటలు కూడా వేసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ డాక్టర్లు కూడా సూచన మేరకు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ కానీ, మరి అటు చిన్నపిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఇలాంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవిటికి కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.